ఈ పరిస్థితే ఏపీ రాజకీయాల్లోని కొన్ని ఆసక్తికరమైన అంశాలను ప్రస్తావిస్తోంది. పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన విమర్శలు మరియు ఆయన స్పందన, తరువాత జరిగిన వివాదం రాజకీయ రంగంలో అతి ఆసక్తికరమైన పరిణామాలను ఉత్పత్తి చేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేస్తూ జగన్ చేసే విమర్శలు వేరే మార్గంలో తిరగబడినప్పుడు బూమ్రాంగ్ అవ్వడం అనే విమర్శలతో నిండిపోయింది. అయితే ఈ వివాదాల మధ్య ఏపీ ప్రభుత్వం తన పంచాయతీ వ్యవస్థను ఆన్లైన్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఇది కొంతవరకు దాని రిప్యుటేషన్ మెరుగుపరచడానికి మాధ్యమంగా కనిపిస్తుంది. స్వర్ణ పంచాయత్ పోర్టల్ పేరుతో ప్రారంభించిన ఈ పథకం గ్రామ పంచాయతీ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతోంది అని భావిస్తున్నారు. ఈ పథకం ద్వారా అవినీతిని నివారించాలన్న లక్ష్యంతో అన్ని పన్నుల వసూలని ఆన్లైన్ ద్వారా జరగడం పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన కార్యకలాపాలను మరింత ఖచ్చితంగా, స్పష్టంగా చూపించడానికి అవకాశం కల్పిస్తుంది. ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తూ ప్రజల సేవలను మరింత సమర్థంగా, పారదర్శకంగా చేసేందుకు అడుగులు వేస్తోంది. వైసీపీకి విమర్శలు చేసే అవకాశం తగ్గించే విధంగా ఈ ప్రయత్నం ఉన్నట్లు కనిపిస్తుంది. అంతేకాక స్వర్ణాంధ్ర సాధన లక్ష్యంతో ఈ స్వర్ణ పంచాయత్ పోర్టల్ ఒక ముఖ్యమైన మెసేజ్ ఇస్తుంది. ఇది పంచాయతీలను మెరుగుపరచడం కోసం ఉన్న లక్ష్యాన్ని నొక్కి చెప్పడానికి అనుకూలంగా ఉంది.